నమస్తే అండి, నేను రజా. ఏఆర్ రెహమాన్ తెలుసు కదా. సో గత నిన్నటి నుంచి ఆయనకి సంబంధించినటువంటి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత, అంటే 29 సంవత్సరాల తర్వాత వాళ్ళ వివాహ బంధానికైతే ముగింపు పలికినారు. ఇలాంటి నేపథ్యంలో మన ఏఆర్ రెహమాన్కి సంబంధించినటువంటి రిలీజియన్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఏంది, ఒకప్పుడు హిందూగా ఉన్నటువంటి దిలీప్ కుమార్ ఆ తర్వాత ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి ఏఆర్ రెహమాన్కి ఎలా మారినాడు అనేది కొంతమంది మరి ఉత్సుకత ఉన్నారన్నమాట. ఒక విషయం అయితే చెప్తాను, ఏ మతమైనా మంచిగా చెప్పింది, చెడైతే బోధించదు. బట్ మనుషులు వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి కావాల్సినట్టు వాటిని ఆపాదించుకొని ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో మన మైండ్ బలహీనంగా ఉన్న టైంలో, లేదంటే మన శరీరం బలహీనంగా ఉన్న టైంలో, శరీరం బలహీనత అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి ఇంకేదైనా సమస్య ఉంటే కనుక అలాంటి టైంలో మనకి ఎవరు అండదండలు లేకపోతే దేవుడే దిక్కు అనుకుంటాం కదా. సో ఒక మతాన్ని మనం ఎంతకాలం ఆచరించినా మనకి ఏమీ మంచి జరగట్లేదు అనుకున్నప్పుడు కొంతమంది రన్ అవడం అయితే జరిగింది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఏ మతమైనా మంచి చెప్పిద్ది. ఇది కాంట్రవర్సీ కోసం చేసినటువంటి వీడియో అయితే కాదు, కాంట్రవర్సీ కూడా ఏముండదు. బట్ ఒక దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్ ఎలా మారాడు అనే దానికి సంబంధించినటువంటి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. 7th క్లాస్ చదివాడు ఏఆర్ రెహమాన్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మారి ఇండియన్ సినిమాకు ఆస్కార్ని కూడా తీసుకొచ్చాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. రెహమాన్ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మారు మోగుతూనే. రెహమాన్ గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఆయన గతంలో హిందూ అన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మరి రెహమాన్ ఇస్లాంని ఎందుకు స్వీకరించారు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి? రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. ఆయన మేనల్లుడు జీవి ప్రకాష్ కూడా ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇటీవల డివోర్స్ తీసుకున్నట్టున్నాడు ఆయన వైఫ్తో. ఇండియన్ మ్యూజిక్ హిస్టరీని తిరగరాసిన దిలీప్ కుమార్ అంటే అలియాస్ ఏఆర్ రెహమాన్గా మారడానికి గల కారణం ఏంటి, ఆయన ఎందుకు ఇస్లాంలోకి మారాడో గతంలో సందర్భంలో ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చారట. రెహమాన్ తండ్రి వచ్చేసి ఆర్కే శేఖర్, ఈయన వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మరణించిన తర్వాత రెహమాన్ సంగీత దర్శకుడిగా మారడం జరిగింది. తను కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు గిటార్ ప్లేయర్గా, పియానో ప్లేయర్గా స్టార్ట్ చేసినాడు. తమిళ, తెలుగు భాషల్లో చాలామంది సంగీత దర్శకుల దగ్గర పనిచేయడం అయితే జరిగింది. తెలుగులో రాజ్ కోటిల్ దగ్గర పనిచేశాడు. అయితే తన మొదటి సినిమా రోజా విడుదలవుతుందనగా కొన్ని రోజుల ముందు కుటుంబంతో సహా ఇస్లాంని స్వీకరించడం అయితే జరిగింది. మత విశ్వాసాలని ఏఆర్ రెహమాన్ నమ్ముతాడట. దానికి సంబంధించినటువంటి మనందరికి కూడా తెలుసు, ఆయన రిలీజియస్గా చాలా బాగుంటాడు. నిన్న మనందరికి కూడా వచ్చినటువంటి మాట ఏంటంటే, మన రామ్ చరణ్ని దర్గాకి వెళ్ళమని చెప్పేసి, కడపలో ఉన్నటువంటి దర్గా దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే అదేవిధంగా తన తల్లిని కూడా దైవంగా చూసుకుంటాడు. ఇస్లాంలో చెప్పేది అదే అనమాట. అయితే తన తండ్రి మరణం తర్వాత కుటుంబం చాలా కష్టాలు పాలయ్యడం అయితే జరిగిందనమాట ఆ టైంలో. అయితే ఆయన తల్లి, రెహమాన్ తల్లి గారు మొక్కుల మేరకు ఇస్లాంని ఆ టైంలో వారు నమ్ముకోవడం అయితే జరిగింది. వారు అనుకున్నది ఏదైతే ఉందో అది జరిగిందట. అప్పుడు ఆ కాలంలో అంటే 1980 ఆ టైంలో వాళ్ళు కష్టాల నుంచి బయటపడటంతో కుటుంబం అంతా కూడా ఇస్లాంలో మారినట్లు చెప్పుకొచ్చారు ఒకనొక టైంలో. అదే కాకుండా రోజా సినిమాకు ముందు దిలీప్ కుమార్గా ఉన్నటువంటి తన పేరును రోజా రిలీజ్ టైంలో కూడా దిలీప్ కుమార్ అనే టైటిల్తో టైటిల్ కార్డుల మీద వేయగా దాన్ని మార్చాలని చెప్పేసి ఆయన తల్లి గట్టిగా పట్టుబట్టి మార్పిచ్చేసినట్టు తెలిసింది. సో మొత్తానికి ఆ విధంగా ఏఆర్ రెహమాన్గా మంచి ఖ్యాతి గడించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పర్సనల్ ఇష్యూస్ కారణంగా 29 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 29 సంవత్సరాల తర్వాత ఇటీవల వీళ్ళు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇస్లాం నుంచి హిందూయిజంలోకి వెళ్ళడం వాళ్ళ వ్యక్తిగతం. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇస్లాం నుంచి హిందూయిజంలోకి పోవచ్చు, లేదంటే ఇస్లాం నుంచి క్రైస్తవంలోకి, లేదంటే హిందూయిజం నుంచి క్రైస్తవంలోకి, లేదా క్రైస్తవం నుంచి ఇస్లాంలోకి, హిందూయిజంలోకి పోవచ్చు. కానీ ఫోర్స్ఫుల్గా చేయడం తప్పు అనమాట. మతాల్ని రిలీజియస్గా ఫోర్స్ఫుల్గా నువ్వు మారాల్సిందే అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మారిస్తే తప్పు అనమాట. కానీ ఎవరంతటో వాళ్ళు మారితే తప్పు అయితే లేదు. ఈరోజు ఎవరికి నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించుకోవడం తప్పు అయితే ఏం కాదు. కానీ ఏంటంటే దీని మీద రాజకీయాలు చేసే విధంగా కొంతమంది అయితే ఉన్నారు. దాన్ని బట్టి మనం అయితే ఏం మాట్లాడలేం. బట్ ఇది కాంట్రవర్సీ కోసం కాదు. మరి ఏఆర్ రెహమాన్ గారు మారినారు, ఆయనకి ఏదో మంచి జరిగిందని చెప్పేసి మారారట. కొంతమంది మంచి జరిగితే మారుతారు, లేదంటే మంచి జరగకపోతే మళ్ళీ వేరే రిలీజియన్కి పోతారు. దాంట్లో వాళ్ళ వ్యక్తిగతం.
సో అది వాళ్ళ వ్యక్తిగతం అయితే అవుతుంది అనమాట. ఇదనమాట సాధారణ దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్గా గల మారడానికి కారణం ఏంటంటే జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో, సో ఆయన వాళ్ళు వచ్చేసి అల్లా దగ్గర మొరపెట్టుకున్నారు, భగవంతుడా మాకు ఇవి ఈ కఠిన పరీక్షల నుంచి మమ్మల్ని గట్టెక్కించనని చెప్పేసి కోరుకున్నారు. అవి ఆ టైంలో ఆయనకి మంచి జరిగిందట. సో దాంతో ఆయన కుటుంబం మొత్తం కూడా ఇస్లాంని స్వీకరించడం అయితే జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇదనమాట ఏఆర్ రెహమాన్ ఇస్లాంని స్వీకరించడం వెనుక ఉన్నటువంటి కథ.